కవిత గారు ఎప్పుడైతే విచారణకి వెళ్ళి నుంచి జైలుకి మీ పర్సనల్గా ఏమనిపించింది అంటే అప్పుడున్న సందర్భంలో? ఆమెకు తెలియాలి మహాతల్లికి. కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినప్పుడు వెళ్ళి ఉంటే మీకు అర్థమైతే నాతో మాట్లాడుండి, లేకపోతే 9.5 ఏళ్లలో గ్రూప్ 2 ఎన్నిసార్లు జరిగిందని గతంలో పదే పదే క్వశ్చన్ చేస్తూ వచ్చింది కదా. ఆ బీజేపీ జరిగినటువంటి బురద మాత్రమే ఇది. కుటుంబం మొత్తమే స్కాములు చేసినాయని చెప్పేసి ఆరోపిస్తుంది కదా. మోదీ గారు గనక అప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉంటే ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చి ఉండేది కాదు. ఎప్పుడైనా అనిపించిందారే ఇన్ని అవమానాలు ఎందుకు? ఉద్యోగము పోతుంది అని తెలిసిన రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడైనా అనిపించిందా 2014 తర్వాత? నా మీద ప్రభావం చూపినటువంటి ఒక పుస్తకము ఇన్ని పాటలను వదిలేసి కేవలం టీఆర్ఎస్ని ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు మీరు? చాలా పోలికలు నాకు ఛత్రపతి శివాజీ మహారాజులో ఉన్నటువంటి పోలికలు కేసీఆర్లో కనుక. నిజంగానే టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరగలేవంటారా? కోదండరామ్ గారు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి పిల్లలకి మెదళ్లలో విషం నింపిండండి. చాలా పెద్ద స్టేట్మెంట్. ఒక్క నిమిషం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ దేవత, మేము కాలు అడిగి నెత్తి మీద అల్లుకుంటాం. శాతం కూడా తెలంగాణకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాదు. వీటిలో పనిచేస్తే పాల్గొంటే నా ఉద్యోగానికి ఏమైనా ఇసరు వస్తుంది. నేను కూడా కమ్యూనిస్ట్నే. మిమ్మల్ని ప్రధానంగా అప్పుడున్న అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు ఎవరు ఎక్కువ వేధించారంటారు? ఒక్కటని కాదు. పార్టీలో ప్రస్తుతం ఎట్లా హ్యాపీగా ఉన్నారు? ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిందని ఏమైనా బాధ ఉందా? చంద్రబాబు నాయుడు బాగా ఎత్తులే మారి పోల్చడానికి కూడా పోలిక దొరకదు. పాపం నక్కలు కూడా బాధపడతాయి. రాష్ట్రానికి వ్యతిరేక పోరాటాలు చేస్తున్న నినాదాలు ఎప్పుడైనా అక్కడి నుంచి ఏమైనా వచ్చినాయంటారా? ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని చెప్పినటువంటి సోనియా గాంధీ గారికి విషయం చేరాలి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్, తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులు కొట్లాడిళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంటిది? తెలంగాణ ఉద్యమకారులు ప్రస్తుతం ఏ విధమైన పదవుల్లో ఉన్నారు? ఏ విధమైన వాళ్ళ సహకారం తెలంగాణకు అందిస్తున్నారు? అంటే గతంలో ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. కొంతమంది తెర వెనుకుండి తెలంగాణ కోసం ఇంకా కష్టపడుతూ ఉన్నారు. కొంతమంది తెర ముందుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు వివిధ పదవుల్లో ఉన్నారు. ఆ పార్టీలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. సుమిత్ర ఆనంద్ గారు అంటే ముందుగా గుర్తొచ్చేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో అటు ఉపాధ్యాయ వృత్తితో పాటు ఇటు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తి. మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ విధంగా జరిగింది, సుమిత్ర ఆనంద్ గారు ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన విషయాలు ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే తమ్మి. ముందుగా మీ పరిచయం చాలామందికి తెలీదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కొట్లాడిళ్ళు, టీఎస్పీఎస్సీ మెంబరేనే తెలుసు తప్ప ఏంటి, ఎక్కడ మీ నేపథ్యం ఏంటి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నా పేరు సుమిత్ర ఆనంద్. మా స్వస్థలం జన్మస్థలం పాపన్నపేట మండల్, మెదక్ జిల్లా పాపన్నపేట మండల్, ఆరేపల్లి అనేటువంటి గ్రామం, చిన్న గ్రామం అది, ఓ మారుమూలపల్లె. అక్కడ మా నాన్నగారు మాణిక్రావు గారు వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయుడు, మా అమ్మ విఠాబాయి. మాణిక్రావు విఠాబాయి దంపతుల 4వ సంతానాన్ని, 3వ కుమార్తెని నేను. నాన్న వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఆయన ప్రముఖులకు, అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, దాదాపుగా మంత్రులకు కూడా సలహాదారుగా ఉండేవాడు, రాజకీయ సలహాదారుగా. ఆ రకంగా నాయకత్వ లక్షణాలు నాన్నగారి నుంచి. అలాగే సేవాభావంలో ఆయన ఉపాధ్యాయుడు అయినప్పటికీ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను ముందుండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేవాడు. అన్ని విధాలుగా అండదండలుగా. మాణిక్రావు సార్ అంటే చుట్టుపట్ల మంచి పేరు. అట్లాంటి నాన్నగారి పెంపకంలో పెరిగిన దాన్ని నేను. అలాగే అన్న మారుతిరావు గారు, ఆయన రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా పదవి విరమణ ఉంది. అట్లా విద్యావంతుల కుటుంబం మాది. ఇక అత్తగారింటి విషయానికి వచ్చేసరికి చిన్న మల్లారెడ్డి గ్రామానికి, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందినటువంటి ఆనందరావు డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా
ఆయన కామారెడ్డి ప్రఖ్యాత డిగ్రీ కాలేజ్ అది, స్పెషల్ కోర్సులతో ఉంటుంది, పేరెన్నికగన్నటువంటి కాలేజ్. ఆ కాలేజ్ లో ఆయన పీడిఎస్ బ్యానర్ మీద డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన 1989లో ఆదర్శ వివాహం, వరకట్న రహిత ఆదర్శ వివాహంతో ఆనందరావు జీవితంలోకి నేను అడుగుపెట్టాను. మా పెళ్ళి 89 మే 12 నాడు కామారెడ్డి జూనియర్ కాలేజీలో వేలాది మంది సమక్షంలో ఆదర్శ వివాహం, స్టేజ్ మ్యారేజ్ జరిగింది. అట్లా సుమిత్రలో ఆనందరావు చేరి సుమిత్ర ఆనంద్గా నేను మారాను. పెళ్ళైన కాడ నుంచి అనేక సామాజిక ఉద్యమాలు, 90లోనే నేను ఒక మహిళా సంఘాన్ని స్థాపించి, అయితే ఈ మహిళా సంఘ స్థాపన కన్నా ముందు ఒకటి నా మీద ప్రభావం చూపింది. మా ఊర్లో ఉన్నటువంటి లైబ్రరీలో 2 కార్డ్స్ ఉండేవి నాకు. నేను ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తీసుకొని వచ్చి, ఒకరోజు లైబ్రరీకి సెలవు ఉంటుందని చెప్పేసి 2 కార్డులు తీసుకొని నేను 2 పుస్తకాలు తీసుకునేది. అట్లా నా మీద ప్రభావం చూపినటువంటి ఒక పుస్తకము కాలుతున్న పూలతోట, శాతవాహన అనే అతను రచించినటువంటి కాలుతున్న పూలతోట. అందులో 3 మహిళలు, యువతులు సమాజంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను ఎదిరించడానికి యూజీగా వెళ్ళి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అది నేను మా ఆనందరావుకి చెప్పాను, నాకు అది నచ్చింది. అప్పుడు వరకట్న హత్యలు విపరీతంగా ఉండేది 89, 90 ఆ ప్రాంతంలో. ఈ వరకట్న హత్యలు, వేధింపులు, కుటుంబ హింస, గృహహింస, ఆడవాళ్ళకు విముక్తి లేదా, ఏమైనా చేయలేమా, మనం ఆదర్శ వివాహం చేసుకున్నాం, మనం వరకట్న రహిత వివాహం చేసుకున్నాం, సాటి వాళ్ళకి మనం ఏ రకంగా సహాయపడదాం, పెళ్లిలో ప్రమాణం చేసినాం, వివక్ష లేనటువంటి సమాజం కోసం, సమాజం కోసం వంతు కృషి చేద్దామని. మనం ఏం చేయాలి, ఏం చేద్దామంటే, సరే యూజీగా వెళ్ళి చేసేదానికంటే ఆ నిర్బంధాలు, వేధింపులు చాలా ఉంటాయి, ప్రజల్లో ఉండి కూడా పనిచేయచ్చు, ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండి పనిచేయడం చాలా మంచిది, నువ్వు ఒక మహిళా సంఘం పెట్టుకొని సమస్యల కృషికి పనిచేయమని చెప్పడం. మ్యారేజ్ తర్వాత పనిచేయడం. ఆ రకంగా అనేక మంది మహిళలకి వెనుదనుగా నిలబడుతూ సమస్యల్ని పరిష్కరిస్తూ కుటుంబ కౌన్సిలింగ్లు చేస్తూ, ఇంకా అదే సమయంలో అక్షరాస్యత ఉద్యమం, ఆ వెనుక సారా వ్యతిరేక ఉద్యమం ఒక్కటని కాదు, సామాజిక సమస్యల మీద ప్రతి సందర్భంలో స్పందించి ఉద్యమాలు చేసినటువంటి దాన్ని. అదే క్రమంలో తదనంతరం తెరాస ఆవిర్భావం ఉద్యమం, ఇది 2001లో. అంతకన్నా ముందు 1996లో నేను ఇదే హైదరాబాదు బొగ్గులకుంటలో ఆంధ్ర సరస్వత పరిషత్లో పండిత శిక్షణ, తెలుగు పండిత శిక్షణ పొందుతున్నా. ఆ సమయంలో మాట్లాడుతూ మాటల సందర్భంలో గట్ల కాదు అన్నా నేను, తెలంగాణ స్లాంగ్. నా పుట్టుక కానీ నేను ఉన్నది కానీ పల్లెలతోనే నా తెలంగాణ యాస భాషలు నాకు చాలా అభిమానం. నేను అట్లనే మాట్లాడిన, నేను అట్లా కాదు అనేసరికి ఒక్కసారిగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొల్లున నవ్వి హేళన చేసి, తెలంగాణ యాస అంటే వాళ్ళకి ఏమన్నా అప్పుడు అక్కడ అందరూ ఉన్నారు, వాళ్ళకే కాదు అందరికీ తెలంగాణ యాస అంటే అవమానమే. మన వాళ్ళు కూడా మాట్లాడడానికి భయపడేది, వాళ్ళలాగానే ఆంధ్ర వాళ్ళ మాట్లాడే ప్రయత్నం చేసేది. ఎప్పుడు జరిగినాయి మీ దగ్గరన్న వాళ్ళ సందర్భాలు, మన ప్రాంతం వాళ్ళ ఉండి ఆంధ్రుల అంటే అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళలాగా ఇమిటేట్ చేయడం, లేకపోతే వాళ్ళలాగా ఆ స్లాంగ్ను మార్చుకోవడం సందర్భాలు కనిపించినాయి చాలా. ప్రతి ఒక్కరూ వాళ్ళు, ఎందుకంటే ఈ సినిమాలు కానీ, సాహిత్యం కానీ, న్యూస్ పేపర్ భాష కానీ, ఏదైనా తెలంగాణ భాష లేదు. సినిమాల్లో విలన్లకు, జోకర్లకి పెట్టేది ఆ భాష, కాబట్టి అది అపహాస్యానికి గురవుతా ఉన్నది. బాధ అనిపించింది చాలా. నేను గిట్లనే మాట్లాడతా, మీకు అర్థమైతే నాతో మాట్లాడుండ్రి, లేకపోతే లేదని వాళ్ళకు కరాఖండిగా చెప్పేసిన, నేను గట్టిగా చెప్పేసిన. అట్లా మొదలైంది నాకు. ఎందుకు అవమానాలకు గురి కావాలి భాష, ఎందుకు తక్కువ చూపు చూడాలి, ప్రధాన కారణమైంది. అట్లాగే జరుగుతున్నటువంటి అన్యాయాలు, అంతకుముందు ఏదైతే సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామో, ఇది చూసినటువంటి అప్పుడు ఇందిరారెడ్డి గారు పార్టీ పెట్టారు, ఆయన సాహిత్యం పంపించారు, తెలంగాణ ఉద్యమం చేద్దామనేటువంటి ఆలోచనతో ఎవరైతే ముందుకొస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ఏ రకంగా నష్టపోతున్నది, ఆంధ్ర పాలకుల్లో అనేటువంటి సాహిత్యాన్ని పంపిస్తూనే ఉన్నారు, ఆ ఉద్యమంలోకి ప్రత్యక్షంగా రమ్మని అడుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఎందుకో నమ్మకం కుదరలేదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళ నాయకత్వంలో మరి పోరాటం సాధ్యమవుతుందా, తెలంగాణ సాధ్యమవుతుందా అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంటుంది. 2001లో కేసీఆర్ గారు రాగానే
అప్పటికి కేసీఆర్ గారు ముందే నాకు పరిచయం ఉన్నారు. నేను పార్టీ పెట్టక ముందు తెలుగుదేశం పార్టీలో కూడా నేను కొనసాగిన. 98లో నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా నియామకం పొందక ముందు, టీచర్ జాబ్లో చేరక ముందు నేను తెలుగుదేశంలో పనిచేస్తున్నాను. ఆ తెలుగుదేశంలో పనిచేయడానికి కూడా మా వారు ఆనందరావు గారు ఒప్పుకోలేదు, బూర్జువా రాజకీయాలు ఈ పార్టీలో వద్దు అని. అయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మండవ వెంకటేశ్వరరావు గారని జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆయన మా వారిని నచ్చజెప్పి ఎన్టీ రామారావు గారు మహిళల పక్షపాతి, సామాజిక న్యాయాన్ని చూస్తున్నారు, బీసీలకు మహిళలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారు, విద్యావంతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు, రాజకీయాల స్వభావ స్వరూపాల్ని మార్చేస్తున్నారు, నేను కూడా కమ్యూనిస్ట్నే, సుమిత్రని పనిచేయనియండి అని చెప్పేసి చెప్పడం, దాంతో మా వారు కన్విన్స్ అయ్యి తెలుగుదేశంలో కొనసాగి. మీరు ఇంత యాక్టివ్గా అటు విప్లవ ఉద్యమాలు కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నప్పుడు పోలీసు నిర్బంధాలు ఎక్కువ ఉండేది. ప్రధానంగా చూసి ఉమ్మడి నిజామాబాద్లో, కామారెడ్డిలో కావచ్చు, ఈ నక్సలైట్లు పోలీసుల మధ్య ఎక్కువ ఈ కాల్పులు జరిగేది. ఇప్పుడు ఆ సందర్భం జరిగిందా మీకు? బెదిరించడం కానీ పోలీసులు మీరు ఇట్లాంటి దాంట్లో పాల్గొనొద్దు, రాష్ట్రానికి వ్యతిరేక పోరాటాలు చేస్తున్న నినాదాలు ఎప్పుడైనా అక్కడి నుంచి ఏమన్నా వచ్చినాయంటారా? వచ్చినాయి. బైండ్ ఓవర్లు ఎంఆర్ఓ సమక్షానికి తీసుకెళ్లడం, అక్కడ ఎంఆర్ఓ గారు పోలీసుల్ని కోప్పడి ప్రజాస్వామ్యయుతంగా వీళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు, శాంతియుతంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు, ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు, ఏ రకంగా వీళ్ళను ఇది చేస్తారని చెప్పేసి వాళ్ళనే ఎంఆర్ఓలు మందలించి, కామారెడ్డి గారు నాకు చాలా గుర్తుంది. 2-3 సందర్భాల్లో అక్కడ పోలీసులు ఎంఆర్ఓ ఆఫీస్కు తీసుకెళ్ళినా వాళ్ళనే చివాట్లు పెట్టి, ఎందుకంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నాటి అధికారులు కూడా గుర్తించారు, తెలంగాణ పోరాటపు అవసరాన్ని గుర్తించారు, ఈ ఉవ్వెత్తున పోరాటం ఎగియాల్సినటువంటి అవసరం, జరగాల్సినటువంటి అవసరం ఉన్నదని గుర్తించారు. ఉద్యమకారులను అధికారులు కూడా ప్రోత్సహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా ఇటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, విప్లవ ఉద్యమాలు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి, నేను ఒక ప్రభుత్వ అధికారిని, వీటిలో పనిచేస్తే పాల్గొంటే నా ఉద్యోగానికి ఏమైనా ఇసర వస్తుంది, పోయే అవకాశం ఉంటుందని ఎప్పుడైనా ఆలోచన కలిగిందా? లేకపోతే ఎవరైనా బెదిరించారా ఉద్యోగం? చాలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వము చాలా నిర్బంధాలు, కేసీఆర్ వెనుక నడుస్తున్న సందర్భం, ఎప్పుడైతే ఈ ఆచార్య జయశంకర్ సార్ పూర్తి విశ్వాసంతో కేసీఆర్ వల్ల మాత్రమే తెలంగాణ సాధ్యమవుతుంది, ఒక్కడు కేసీఆర్ మాత్రమే తెలంగాణను తీసుకురాగలుగుతాడు, ఈయననే దమ్మున నాయకుడు అనేటువంటి విశ్వాసంతో మరి జయశంకర్ సార్ రాజకీయ సిద్ధాంతాన్ని ఇచ్చి, పార్టీ పెట్టించి, లేదా తనుండి సూచనలు చేస్తూ పార్టీ నడుపుతున్నాడో, మరి అది విద్యావంతులకు, ఇతర సామాజిక వర్గాలకు బాగా చేరింది. తప్పకుండా కేసీఆర్ వల్ల సాధ్యం అవుతుంది అన్నట్టు. ఉపాధ్యాయురాలిగా నేను, ఉపాధ్యాయురాలిగా, ప్రభుత్వ ఉద్యోగిగా కేసీఆర్ గారిని కలిసి ఉద్యోగ సంఘ బాధ్యురాలిగా నేను ఉద్యమం చేస్తా, పాల్గొంటా. మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారిని మీరు కలిసినప్పుడు చెప్పిన మాట ఏంటి డైరెక్ట్గా మీ కేసీఆర్ గారు? నేనే చెప్పాను, సార్ ఉద్యోగ సంఘ బాధ్యురాలిగా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా, మీరు ఉద్యోగస్తులుగా పాల్గొనదలిచినటువంటి ఏ పిలుపు మీరు ఇచ్చినా మేము ముందుంటాం. అలాగే నేను నిజామాబాద్ జిల్లా రచయితల వేదిక ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నా. అలాగే మా సంఘం అప్పుడు ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్ తీర్మానం చేయలేదు తెలంగాణ కోసం, అక్కడ ఆంధ్ర ప్రభావమే ఉన్నది. మేమేం చేసినాం, అందులోంచి విడిపోయి టీటీఎఫ్గా, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్గా సంఘాన్ని మార్చుకొని, సంఘాన్ని పెట్టుకొని అక్కడ పనిచేయడం. అట్లా రచయితల వేదిక పక్షాన, ఇటు విద్యావంతుల వేదిక, ఇటు ఉపాధ్యాయ సంఘంగా, ఇటు మహిళా సంఘంగా అన్ని రకాలుగా ఉద్యమంలో పాల్గొనడానికి మేము సిద్ధం సార్ అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన కూడా నా పనితీరేంటో తెలుసు కాబట్టి కేసీఆర్ గారు, సుమిత్ర తప్పకుండా తెలంగాణ సాధించి తీరుతాం, మనం పోరాటం కొనసాగిద్దామని చెప్పడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న నాయకులు, ముఖ్యమంత్రులు కాస్త కటుగా ఉండే, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఒకళ్ళు సపరేట్ అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఎండిపోతుంది, దీన్ని కేవలం కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నని ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా ఎట్లా ఫీల్ అయ్యాలి? అంటే ఉద్యోగం ఉంటుందా, పోతుందా, నేను ఇట్లా కంటిన్యూ కావచ్చా, కంటిన్యూ అవ్వకూడదా అని ఏమన్నా ఇట్లాంటి ఆలోచనలు వచ్చినాయంటారా? ఉద్యోగము పోతుంది అని తెలిసినా నేనేం భయపడలేదు, పోవచ్చు కూడా అనుకున్నా. ఎందుకంటే కానీ నేను ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూనే
నా నా రంగానికి నేను పూర్తి న్యాయం చేస్తున్నాయి. చూసేవాళ్ళు కామారెడ్డిలో మేము దీక్ష శిబిరం చాలా కాలం కొనసాగింది. సాయంత్రం దీక్ష విరమ జస్ట్ కామారెడ్డికి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల పరిధిలో నేను పనిచేసే లింగాయపల్లి అనే ఊరు ఉంటుంది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఒక్కసారి టెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి రావడం, సాయంత్రం దీక్ష విరమణ సమయానికి నేరుగా స్కూల్ నుంచి టెంట్ దగ్గరికి వెళ్ళడం. స్కూల్ టైం అయిపోయిన తర్వాత 5 గంటలకు దీక్ష విరమణకు నిమ్మరసం ఇప్పే చేయడం. ఎప్పుడు చూసినా మరి మేము పేపర్లలో ఉంటున్నది, వార్తల్లో ఉంటున్నది, బడికి ఎప్పుడు వెళ్తున్నది అని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీపీని, జెడ్పీటీసీని లేదా ఇతరత్ర ఎంఆర్పీలను అధికారులను స్కూల్కు తరచుగా తనిఖీకి మిమ్మల్ని ప్రధానంగా అప్పుడున్న అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు ఎవరు ఎక్కువ వేధించారంటారు? ఇక ఒకరని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ జెడ్పీ చైర్మన్ ఉన్నాడు, అప్పుడు కాంగ్రెస్ ఎంపీపీ ఉన్నది, వాళ్ళంతా బడికి తనిఖీకి వచ్చేది. అయితే కావాలని అయితే సెలవు ఉంటుంది, సిఎల్ ఉంటుంది, నాకు సంబంధించి న్యాయంగా నేను సిఎల్ పెట్టుకొని ఏదైనా పూర్తి సమయం ఆ రోజు పనిచేయాలనుకుంటే ఆ రోజు సెలవు పెట్టుకుంటా, లేదు పాఠశాల అనంతరం నేను అక్కడికి పాల్గొంటా. అంటే ప్రధానంగా టార్గెట్ చేశారు. అయినప్పటికీ నేను విధులను విస్మరించింది లేదు, నేను ఉద్యమాన్ని దానికోసం వాడింది లేదు. తప్పకుండా నేను నా విధులకు న్యాయం చేసుకుంటూనే, పిల్లలకు పాఠాలు చెప్తూనే, ఎంత చైతన్యం అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా అడిగేది, కాసేపు మేము దీక్ష చేసుకుంటాం మేడం, ధర్నా చేసుకుంటాం, రాస్తా రోకో చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా రాస్తా రోకోలు చేస్తాం, ధర్నాలు చేస్తాం అనే స్థాయి ఉద్యమం అప్పుడు నడిచింది. అంటే ఇప్పుడు బయట అంత గందరగోళం నడుస్తుంది, ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, మీరు ఒక స్కూల్ ఉద్యోగిగా పనిచేస్తారు కదా, ఈ ప్రభావం పిల్లలపైన చూపించలే ఎప్పుడన్నా? బయట ఆంధ్ర పాలకులు తెలంగాణను దోచుకపోతున్నారు అనే విషయాల్ని ఎప్పుడన్నా పిల్లలకు చెప్పే ప్రయత్నం చేసిలా? పిల్లలు మీడియా, తెలంగాణకు పెద్దగా మీడియా అప్పటికి లేకున్నప్పటికీ మాటలు వింటున్నారు, తెలంగాణ వాదుల మాటలు పిల్లలు వింటున్నారు, తెలుసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో తెలంగాణకి ఎట్లా అన్యాయం జరుగుతున్నది అనేది పిల్లలకు తెలుస్తుంది. వాళ్ళు తప్పకుండా ప్రతి పిల్లలు స్పందించారు. ఫస్ట్ 1వ తరగతి నుంచి మొదలు పెడితే కాలేజీ విద్యార్థుల వరకు పిల్లలందరూ స్పందించారు. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, వలస పాలనలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించారు. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి 1 రూపాయి కూడా ఇయ్యను పో, ఏం చేసుకుంటారో చేసుకో అన్నది టీవీలో చూసిండ్రు కదా పిల్లలు, అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడింది చూసిండ్రు కదా. అంతకు ముందు చంద్రబాబు నాయుడు కాలం చూసినా కానీ తెలంగాణ అనే పదాన్నే నిషేధించిండ్రు కదా అసెంబ్లీలో. ప్రభావం తప్పకుండా ఉన్నది, రాజుకుంటా ఉన్నది. అది కేసీఆర్ గారి నాయకత్వం, సమర్థుడైనటువంటి సారథి దొరికిండు, నాయకుడు దొరికిండు, తప్పకుండా గెలిచి తీరుతాం, ఇప్పుడు గలబడే సమయం వచ్చిందనేటువంటి భావన తెలంగాణ యువతలో, విద్యార్థులు, సబ్బండ వర్గాలకు కలిగిందన్నమాట. ఇప్పుడు ఇంత చురుగ్గా పాల్గొంటున్నప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ పాల్గొన్నారు, ఎందరో నాయకుల్ని కలిసారు, ఎందరో నాయకులు మీపైన వ్యతిరేకత కూడా చూపించారు కదా. ఈ వీటన్నిటి మధ్యలో మీకు ఏమైనా తీపి జ్ఞాపకం ఉందా? ప్రత్యేకమైన జ్ఞాపకం, ప్రోగ్రామ్ కావచ్చు, లేదంటే దీని ఒక దాన్ని ఆర్గనైజ్ చేసిన ఒక సక్సెస్ఫుల్గా అయిందని ఏదైనా ప్రోగ్రామ్స్ అట్లాంటివి? ప్రతి సందర్భం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మా ఊర్లో ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటి 2010లో చాలా సందర్భాలు ఉన్నాయి, అంతకుముందు కూడా. తెలంగాణ 2010 జూన్ 13వ తేదీ నాడు చిన్నమల్లారెడ్డి గ్రామంలో మాన్య కేసీఆర్ సార్, ఉద్యమ దళపతి కేసీఆర్ సార్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేసుకున్నాం. అయితే సాధారణంగా కేసీఆర్ సార్ సభలు పెట్టుకునే ముందు అందరూ, సార్ నేను ఒక 25,000 మందితో సభ ఏర్పాటు చేసినా మీరు రండి, లేదా నేను ఒక 50,000 మందితో సభ ఏర్పాటు చేస్తున్నా మీరు రండి అని ఆయన పిలిచేది. నేను వెళ్ళి మీరు రండి సార్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్న సభ అని. అక్కడ ఉన్నారు అందరూ, ఎంతమంది అని అడుగుతాడు సార్ అని అనుకుంటున్నారు ఉన్నవాళ్ళు. అయితే సార్ గమనించిండ్రు, సుమిత్ర మీ ఊరు ప్రోగ్రాం అనుకో ఇది, నేను వస్తున్నప్పో అని చెప్పి. ఎంత అంటే నువ్వు గ్యాదరింగ్ కోసం, జన సమీకరణ కోసం ఇబ్బంది పడొద్దు అని. కానీ అశేషంగా జనం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామంటే అక్కడ వచ్చినటువంటి జనం సముద్రాన్ని తలిపించేట్టుగా చాలా సంతోషం అనిపించింది. సారే స్వయంగా ఆయన చేతుల మీదుగా. అలాగే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెట్టినాం. చాలా పోలికలు నాకు ఛత్రపతి శివాజీ మహారాజులో ఉన్నటువంటి పోలికలు కేసీఆర్లో కనపడతాయి. సరే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పోయినాయి, కొన్ని సర్వైవ్ అయినాయి, కొన్ని సక్సెస్ఫుల్గా ముందుకోలేకపోయినాయి.
ఏంటి ఇన్ని పార్టీలను వదిలేసి కేవలం టీఆర్ఎస్ని ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం ఏందంటారు మీరు? టీఆర్ఎస్ఏ కదా తెలంగాణకు ముక్తిని. అంటే ఇతర పార్టీలు తెలంగాణ కోసం పోరాడలేమంటారు అప్పుడు ఉన్న పార్టీలు? ఏమి తప్పనిసరి పరిస్థితిలో జై తెలంగాణ అని అనక తప్పనిసరి పరిస్థితిలో ఆ పార్టీలే చక్కగా ఉంటే తెలంగాణ ఇంత వెనుకబడేది కాదు కదా. 60 ఏళ్ళు ఇట్లా గోసపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా. కాంగ్రెస్ ఎంత మోసం చేసింది, చంద్రబాబు నాయుడు ఎంత మోసం చేసింది తెలుగుదేశం. మీరు అన్నట్టు సరే టీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే పార్టీ పనిచేసింది ప్రధానంగా మీరు చెప్తున్నారు, కానీ ఇతర పార్టీలు ఇతర ఆర్గనైజేషన్స్ కూడా బలంగా పనిచేసిళ్ళు. దాంట్లో ఆ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది మేము తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్లో కొట్లాడినాం అని చెప్పుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మరి? నిజమే కాదని అంటలే, కానీ ఎప్పుడు తెలంగాణను స్వరాష్ట్రంగా ప్రకటించడానికి ముందుకొచ్చింది 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటించింది. ఎందుకు వెనక్కి తీసుకోగలిగింది? చంద్రబాబు నాయుడు వల్ల కాదా? వాళ్ళు చేసినటువంటి ఆంధ్ర ప్రజాప్రతినిధులు చేసినటువంటి బూటకపు రాజీనామాలు, బూటకపు ఎత్తుగడల వల్ల కాదా? కాంగ్రెస్ ఎప్పుడు ధైర్యం చేసింది? 1300 మందికి పైగా విద్యార్థుల బలిదానాలు కదా. ఆమెకు తెలియాలి మహాతల్లికి. ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని చెప్పినటువంటి సోనియా గాంధీ గారికి విషయం చేరాలి. ఇక్కడ తెలంగాణలో మేము వందలాదిగా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి చీమ గుట్టినట్టు కూడా లేదు, మా బలిదానాలను లెక్కలకు కూడా తీసుకుంటలేదని ఢిల్లీకి వెళ్ళి సిరిపురం యాదయ్య అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు కదా. రైలుకు వస్తున్నటువంటి రైలుకి ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు కదా. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు నిప్పంటించుకున్నారు కదా. ఇదే కామారెడ్డి వేదిక మీద కానిస్టేబుల్ కిష్టయ్య సెల్ టవర్ ఎక్కి మా కామారెడ్డిలో ఆ అంత్యక్రియల్లో నేను పాల్గొన్నా. కంటికి పుట్టడు శోకం. అక్కడ జై తెలంగాణ అని నినాదాలు కూడా చేయనియనటువంటి పరిస్థితులు. కిష్టయ్య అమరయ్య అని కూడా అననీయని పోలీసుల దాష్టికం. అప్పుడు అంత నిర్బంధాలను ఎదుర్కొన్నాం కదా. ఎప్పుడు కాంగ్రెస్ గుర్తించింది? ఎప్పుడు బీజేపీ గుర్తించింది? కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి తీర్మానం, కాకినాడ తీర్మానం కాకులకు గద్దలకేసింది కదా బీజేపీ. బీజేపీ ఇక్కడ కూడా సపోర్ట్ చేయలేదా తెలంగాణ ఉద్యమానికి? అప్పుడు ప్రస్తుతం చెప్పుకుంటారు కదా వాళ్ళ నాయకులు, మేము ప్రధానంగా అప్పుడున్న పార్లమెంట్లో అపోజిషన్ ఉన్న మేము ప్రధానంగా కొట్లాడినామని చెప్తారు ప్రస్తుతం ఉన్న బీజేపీ నాయకులు. అయితే మరి ఒక్కటి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మోదీ గారు గనక అప్పుడు ప్రధానమంత్రి స్థానంలో ఉంటే ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చి ఉండేది కాదు. ఒక్క సందర్భంలో కూడా ప్రధాని మోదీ గారు తెలంగాణకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా పెద్ద స్టేట్. ఒక్క నిమిషం అనుకూలంగా మాట్లాడకపోతే మాట్లాడకపోయిండ్రు, కానీ ప్రతి సందర్భంలో వ్యతిరేకంగానే మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా. బెంగళూరులో పోతారు, తల్లిని చంపి పిల్లను బతికించిండంట. ఇప్పుడు ఆ పిల్ల సాయమే కదా, ఆ చంద్రబాబు సాయమే కదా తీసుకోగలిగినాం. 2 రాష్ట్రాలు ఎదుగుతున్నాయి కదా స్వపరిపాలనలో. మరి ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా తెలంగాణ కూడా స్వయం సమృద్ధిని పొందింది కదా. ఎట్లా తల్లి చచ్చింది? ఏపీ చనిపోయిందా? ఇప్పుడు చనిపోయిన ఏపీ బలాన్ని ఎట్లా తీసుకుంటుంది బీజేపీ? తల్లిని చంపి పిల్లని బతికిచ్చిండ్రని ఒకసారి అంటాడు, తలుపులు మూసి ఇచ్చిండ్రని ఒకసారి అంటాడు, చీకట్లో ఇచ్చిండ్రని ఒకసారి అంటాడు. ఒక్కసారి కూడా తెలంగాణకు అనుకూలంగా మోదీ గారు మాట్లాడలేరు. ఈ విషయంలో నేను తెలంగాణ యువతకు చేతులెత్తి దండం పెడుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోదీ గారి 1% కూడా తెలంగాణకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఏ మాత్రం సహకారం లేదు. ఎలాంటి సహకారం తెలంగాణకు, నవజాత శిశువు, కొత్త రాష్ట్రము, అట్లాంటి తెలంగాణకు ఎంత మాత్రం కేంద్రం సహకరించాలి. అంటే ఇప్పుడు కేంద్రంలో ప్రధానంగా ఉన్న పార్టీలు అప్పుడు ఇండియా కూటమి కావచ్చు, లేదంటే ఎన్డీఏ కూటమిలు ప్రస్తుతం ఉన్నాయి కావచ్చు, ఈ 2 ఉన్న కూటమి పార్టీలు కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎక్కడ కూడా తెలంగాణకు సపోర్ట్ చెయ్యలేవని కావు, జరగాల్సినంత నష్టం జరిగిన తర్వాత, విపరీతమైన నష్టం జరిగిన తర్వాత, ఇవ్వక తప్పదు అనే స్థితి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే స్పందించారు. మరి ఇన్ని బలిదానాలు జరగకముందు, ఇన్ని పోరాటాలు, సుదీర్ఘ పోరాటాలు, ఇంత నష్టం ఇదంతా జరగకముందే స్పందిస్తే బాగుండేది. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పదే చెప్తూ వస్తారు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, దేవత, మేము కాలు అడిగి నెత్తి మీద అల్లుకుంటామని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి స్టేట్మెంట్ అని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ వాళ్ళు నియద్దారులు నిజంగా చెప్పాలంటే. సోనియాని ఎప్పుడు తెలంగాణ దూషించలేదు. అలాగే
బీజేపీలో కూడా సుష్మా స్వరాజ్ గారిని చిన్నమ్మ అని సంబోధించింది తెలంగాణ. ఎందుకంటే ఆమె రాజ్నాథ్ సింగ్ గారు, సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఆ బిల్లు ఆమోదం పొందేలాగా వాళ్ళు చేసిండ్రు కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకుంది తెలంగాణ. అట్లాగే సోనియా గాంధీ గారిని కూడా గుర్తుపెట్టుకున్నది. అయినప్పటికీ కాంగ్రెస్ సరైన సమయంలో ఇవ్వలేదు, సరైన సమయంలో తెలంగాణ ఇవ్వలేదు, ఇచ్చిన తెలంగాణకు సహకరించను లేదు. రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు ఎంత మాత్రం ఎన్నడూ కూడా సహకరించిన దాఖలాలు లేవు. ఒకవేళ జాతీయ పార్టీలు రెండు కనుక అనుకున్నట్టు సహకరిస్తే తెలంగాణ ఇంకా అభివృద్ధి చెంది ఉండేది. అయినప్పటికీ కేసీఆర్ గారే స్వయంగా తెలంగాణను ఎంత అభివృద్ధి చేయాలనో అంత అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టారు. తెలంగాణ ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు మీకు ఏదైనా చేదు అనుభవం ఎదురైందా? అంటే వ్యక్తిగతంగా కావచ్చు, అటు వృత్తిపరంగా కావచ్చు, ఏది అత్యంత బాధ కలిగించిన ఒక సందర్భం చెప్పండి. చాలా సందర్భాలు ఉన్నాయి, ఒకసారని కాదు. ప్రజాప్రతినిధులు వచ్చి బడిలో తనిఖీ చేసి మేము వచ్చినప్పుడు మీరు లేరు, నేను లేను నిజమే, అక్కడ నా సెలవు పత్రం ఉంది కదా, నేను సీఎల్ పెట్టాను కదా, అప్లై చేసుకున్నాను, శాంక్షన్ చేయించుకున్నాను, వెళ్ళిన. ఇట్లా అవమానించిన సందర్భాలు ఉన్నాయి, నిలదీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా ఉద్యోగాన్ని కూడా వదులుకోవడానికి నేను సిద్ధపడ్డ సందర్భం. ఎప్పుడైనా అనిపించిందారే ఇన్ని అవమానాలు ఎందుకు, నేను నా వృత్తి కావచ్చు, నా ఉద్యోగం నేను చేసుకుంటే బాగుంటుంది, ఈ రాజకీయాలు ఎందుకు, ఈ ఉద్యమాలు ఎందుకు అని ఎప్పుడైనా ఒక్క నిమిషమైనా ఇట్లాంటి థాట్స్ ఏమైనా వచ్చినాయంటారా? పట్టుదల పెరిగింది, అట్లా ఎప్పుడు అనిపించలేదు, మరింత పట్టుదల పెరిగింది, ఇంకా పట్టుదల. ఉద్యోగం వదులుకొని నేను పూర్తి సమయం పనిచేయడానికి సిద్ధం సార్, నేను వస్తున్నా సార్ అని చెప్పేసి కేసీఆర్ గారిని సార్కి చెప్పడం జరిగింది. సార్ లేదమ్మా, ఉద్యోగంలో కొనసాగండి, సందర్భం వచ్చినప్పుడు నేను పిలుస్తా, ఇప్పుడైతే మీరు కొనసాగండి అని చెప్పి ఆ సార్ సూచన మేరకే నేను ఉద్యోగాన్ని కంటిన్యూ చేసినా కానీ, లేదంటే చాలా ముందే నేను ఉద్యోగాన్ని వదులుకొని ప్రత్యక్ష రాజకీయాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చేదాన్ని. సో మీరు ఇన్ని రచనలు రచించింది తెలంగాణ ఉద్యమంలో, ఇన్ని రచనలు మీకు నచ్చిన ఒక కవిత్వం కానీ పాట మీకు ఏది నచ్చింది? బయట చూస్తే ప్రాంతానికి నిధులు కేటాయింపు సరిగా లేదు, పాలనలో వివక్ష ఉన్నది, అన్ని రకాలుగా. అప్పుడైతే ఆ సాహిత్యాన్ని చూస్తే తెలంగాణ పాలకు తక్కువ ధర, ఆంధ్ర పాలకు ఎక్కువ ధర, తెలంగాణ చెరుకుకు తక్కువ ధర, ఆంధ్ర చెరుకుకు ఎక్కువ ధర, ఈ చెరుకు తీపే ఆ చెరుకు తీపే, ఈ పాలు తెలిపే ఆ పాలు తెలిపే, ఏంటి తేడా? ఇక్కడ మనుషులు కరువు కాటకాలు వచ్చి నీటి సదుపాయాలు లేవు, ప్రాజెక్టులు లేవు, ఎగువన ఉన్నారంటారు, గడ్డనున్నారంటారు. మా కవులు పాడుకునేది తలాపున పారుతుంది గోదారి, మా సేను మా సెలుక ఎడారి అని చెప్పేసి. అట్లా మన సేను సెలక ఎడారైపోతున్నాయి, మరి వీళ్ళంతా తమాషా చేస్తుండ్రు చంద్రబాబు లాంటి వాళ్ళందరూ అని చెప్పేసి పాడుకునేది. అనేక కవులు, ప్రజా కవులు పాటలు వచ్చినాయి. మీకు అత్యంత నచ్చిన పాట ఏందంటారు ఉద్యమం? ఒక్కటి రెండని కాదు, అన్ని పాటలు చాలా. గోరటెంకన్న గారు ఎంత హృదయంగా ప్రజల్ని కదిలించే విధంగా పాటలు రాసి పాడేవారంటే, ఆయన గళం ఎట్లా ఉండేదంటే కదిలించేదిగా ఉండేది. నేనే ఉద్యమ దళపతి కూడా ఆయన్ని చాలా సందర్భాల్లో అభినందించి లేదా ఆయన్ని చేసినటువంటి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సీతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిలాయరా, కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది, ఎగుసాలు ఏమాయరా తెలంగాణ సేలన్ని బీలాయరా అని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ స్థితిగతుల్ని చెప్తాడు. ఇంకా చాలామంది కవులు, ఒకరిద్దరని కాదు, తల్లవజ్జల కానీ, అందశ్రీ కానీ, వెంకన్న కానీ, దేశపతి గారు కానీ, ప్రజా కవులు అనేక మంది. మా ప్రాంతంలో సామాన్యులు కలం పట్టుకునేటట్టుగా ఉద్యమం ఎంతో గొప్పదంటే, అప్పటిదాకా పెన్ను పట్టనోళ్ళను ఒక కవులం చేసేసి, కలం పట్టనోళ్ళు కవులు అయిపోయినారు, అప్పటిదాకా గలం విప్పనోళ్ళు గాయకులు అయిపోయినారు. అంత అద్భుతంగా ఉరుముల మెరుపులతోని ఉద్యమ తెలంగాణ, యుద్ధం జయ్యానికి సిద్ధం గమ్మంటుంది, యుద్ధం జయ్యానికి. ఉరుముల మెరుపులతోని ఉద్యమ తెలంగాణ, యుద్ధం జయ్యానికి సిద్ధం గమ్మంటుంది, అరే తాడో పేడో నేడు తేల్చుకొమ్మంటుంది అని మా కామారెడ్డి చెందిన భూపాల్ రాయగలిగాడు. అట్లా సామాన్యులు కూడా విశేషంగా కవులైపోయినరు, గాయకులైపోయినరు. ఎంతోమందిని కవులుగా, గాయకులుగా తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్ది, లక్షలాది మందిని. ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో అటు ఉద్యోగపరంగా కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, ఎన్నో బాధలను వహించుకుంటూ తెలంగాణ రాష్ట్రం
సాధించుకున్న తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఇప్పుడు అనిపించింది 2014 తర్వాత? అనిపించింది, అంతకుముందే అనిపించింది. సరే సారు నా వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబము, నేపథ్యము, ఆర్థిక అవసరాలు అన్నీ ఆలోచించేవారు. చాలా గొప్ప హృదయం అయింది. అప్పుడు మరి తన వెంట జనాన్ని కలుపుకొని పోవాలంటే ఉద్యోగం వదిలి రాజీనామా చేసేస్తే అది ఒక పెద్ద వార్త అవుతుంది. కానీ అది చూడలేదు ఆయన. తన ప్రయోజనాలు కాదు, ప్రచారము కాదు, వ్యక్తులకు కూడా నష్టం జరగద్దు, పోరాట వీరులు ఎవరైతే ఉన్నారో, పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వ్యక్తులకు కూడా నష్టం జరగద్దు అనేటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప ఆలోచన ఆయనది. అంత విశాల హృదయం ఆయన. ఎట్లుంది మరి 2014 తర్వాత తెలంగాణ కొత్తగా రాష్ట్రం సాధించుకున్నారు, అన్ని కొత్తగా ఏదైనా తీసుకున్నా సరే ఏమనిపించింది ఒకసారిగా? కేసీఆర్ సారథ్యంలో పూర్తి విశ్వాసం, నాకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా. ఆయన చూడని అడుగుబెట్టని ఒక అణువు స్థలం కూడా లేదు తెలంగాణలో. యావత్తు తెలంగాణ ఆయన పర్యటించింది. ఉద్యమానికన్నా ముందే ఎందుకు తెలంగాణ అవసరము, ఎట్లా చేస్తే తెలంగాణ సాధిస్తాము, ఎక్కడేం కావాలి, ఎక్కడ ఏముంది, ఎక్కడ అడవి ఉంది, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ వాగుంది, ఎక్కడ చెరువు ఉంది, పూడిన చెరువు ఎక్కడ, మంచి చెరువు ఎక్కడ, గండిబడ్డ చెరువు ఎక్కడ, అన్నీ చూసిండ్రు ఆయన. ఒక తెలంగాణ ప్రాంతాన్ని ఒక్క రంగం కాదు, అన్ని రంగాలుగా ఏం అవసరం, ఏ రంగంలో ఎంత నష్టం జరిగింది, దాన్ని ఎట్లా పూడ్చాలి, ఏం చేయాలి, అట్లా ప్రతి అణువును ఆయన అధ్యయనం చేసిండు తెలంగాణలో. అట్లా చూసినటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏం వ్యవసాయ స్థిరీకరణ, ముందు వ్యవసాయ రంగం ప్రధానంగా మరి బడుగులు, బీసీలు, వీళ్ళందరూ వ్యవసాయదారులు, వీళ్ళందరూ కూడా స్థిరపడాలి. వ్యవసాయం ఇప్పటి వరకు ఎలాంటి ఉమ్మడి పాలనలో వ్యవసాయం, తెలంగాణ వ్యవసాయం బాగా దెబ్బతిన్నది. కేవలం చెరువులు, కుంటల మీద, బోరుబావుల మీద ఆధారపడి బోర్ల రామరెడ్డి అని వందలాది బోర్లు వేసిండని చెప్పుకున్న చరిత్ర. అట్లా సాగుతున్నటువంటి పరిస్థితి. ముందుగల వ్యవసాయం, చెరువులు పూడికబడినటువంటి అనేక సంవత్సరాలుగా పూడిక తీయకుండా పూడికతో నిండిపోయి గంగాలం లాగున్న చెరువులు తాంబాలాల్లాగా అయిపోయినాయి. ఆ చెరువుల మరమ్మతు చేసుకోవాలని మిషన్ కాకతీయ పేరుతో చెరువుల మరమ్మత్తు, అలాగే పెన్షన్లు 200 ఉన్న పెన్షన్లను క్రమక్రమంగా 2000 చేసి ఒంటరి మహిళలకి, వితంతువులకి, బీడీ కార్మికులకి, చేనేత కార్మికులకి, గీత కార్మికులకి, అన్ని రంగాలకు ఆయన ఎంత పెద్ద చూపు కేసీఆర్ గారిదంటే, ఆయన చూపువారని రంగము లేదు, చూపువారని కులము లేదు, చూపువారని మనిషి లేదు. కానీ తెలంగాణ వస్తే ఇన్కేస్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అప్పుడు ప్రధానంగా కొట్లాడిన పార్టీ, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుందని అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వాక్యాలని ఇప్పుడు ఎట్లా చూస్తారు? ప్రస్తుతం ఉన్న తెలంగాణ సిచ్యువేషన్ చూస్తే ఆయన అప్పుడు చెప్పింది ఇప్పుడు మెల్లమెల్లగా కాంగ్రెస్, ఎందుకంటే ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పింది ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిజం చేసి చూపిస్తా ఉన్నాడు. మెల్లగా పరిస్థితి బట్టలు ఆరేసుకునే పరిస్థితికి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన అయితే నిజంగా ఆయన అన్నది నిజమే అవుతుండే. తెలంగాణ రాష్ట్రం రాగానే కాంగ్రెస్ కనుక అధికారంలో ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలు అక్షరాల నిజం చేసి చూపించేవాడు. బట్టల మీద తీగలు ఆరేసుకునే పరిస్థితి ఉంటుండే, చీకట్ల మగ్గే పరిస్థితి ఉంటుండే. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో విశేషమైన కృషి చేసి 24 గంటలు విద్యుత్ ఇచ్చి ఇంకా మిగులు విద్యుత్తుని పక్కకు అమ్ముకునే విధంగా, పక్క రాష్ట్రాలకు సర్దే విధంగా పరిస్థితులను తీసుకొచ్చిన సందర్భంలో మళ్ళీ వీళ్ళు రెడ్డచ్చే మొదలైనట్టున్నది కథ. ఇప్పుడు తెలంగాణలో 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఈ 9.5 ఏళ్లలో ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవంటారా తెలంగాణలో? దాదాపుగా లేవని చెప్పి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో లాగ్ బుక్స్ తీసుకుని సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు లాగ్ బుక్ని మాయం చేసిల్లని కొన్ని ఆరోపణలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిళ్ళు. వీటికి ఏం చెప్తారు? చిన్న చితక ఏదో ఒక ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు ఏ రంగంలో అయినా ఉంటాయి. అసలు 100% అనేది ఏ ఒక్క రంగంలో ఉండదు. అయినప్పటికీ మెజారిటీగా చూస్తాం కదా, మెజారిటీగా తెలంగాణ పవర్ హాలిడేలు లేవు, ఫ్యాక్టరీలకు హాలిడేలు లేవు, వ్యవసాయానికి హాలిడేలు లేవు, అర్ధరాత్రి కరెంటు లేవు, పాటలు పాడుకున్నాం. దొంగోలొచ్చే కరెంటుకు కావాలెట్లగాతు, నేను సామెట్ల చేతు, ఖాళీ కూలిన మోటరెత్తుక పట్న మేడ పోదు, నేను పైకా మేడదెత్తు అని విషాద గీతాలు, విలాప గీతాలు పాడుకున్న సందర్భం కదా, అవన్నీ పోయినాయి కదా. ఒక్కొక్క రైతు చెప్తా ఉండే అర్ధరాత్రి కరెంట్లు వస్తే వాళ్ళు పొలం మడిలో అదంతా ఎండిన మడి, తడి
తన వరకు చేరితే మేలుకోవాలి, నిద్ర వస్తుంది, కాళ్ళు అందులో పెట్టి పడుకునేది. తన కాళ్ళకు తడి తగిలిందంటే ఇంకో మడికి కట్టాలి. అట్లాంటి పరిస్థితి చూసినాం. పాము కాట్లు, కరెంటు షాకులు, అడవి పందుల గాయాలు, ఎలుగుబంట్ల దాడులు, పొలాలకి ఎన్ని రైతు మరణాలు నాటి కాలంలో. మరి అవన్నీ ఏవి లేవు కదా. అయినప్పటికీ ఇట్లాంటి ఏమన్నా ఇబ్బందులు కలిగితే ఏ కారణంగా రైతు చచ్చినా రైతు కుటుంబం వేదిన పడకూడదు. ఒక గుంట భూమి ఉన్న రైతైనా సరే ఆ రైతు కుటుంబానికి, వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి ఆ కుటుంబానికి అన్యాయం జరగొద్దు అని, వాళ్ళు వీధిన పడద్దు, బజార్లో పడద్దని 5 లక్షల బీమా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఇటు కేసీఆర్ కూడా అత్యంత సన్నిహితురాలుగా ఉండి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు కదా, ఎప్పుడైనా హామీ ఇచ్చారా కేసీఆర్ గారు సుమిత్రాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది, పని చేసుకోండి అని, ఇట్లాంటి ఏమైనా హామీ? ఉద్యమ కాలంలోనే హామీ ఉండే, కానీ మేమే తెలుగుదేశంలో కొనసాగుతున్నటువంటి అప్పటి శాసనసభ్యులు పార్టీలోకి మేమంతా గంపగోవర్ధన్ మొత్తం తెలంగాణ అంతా కూడా సమైక్యవాద పార్టీలో మీరు కొనసాగొద్దు అని ఒక నినాదంగా తీసుకుపోయి తెలుగుదేశంలో పనిచేస్తున్నటువంటి కొనసాగుతున్నటువంటి వాళ్ళను పార్టీలో చేరమని ఒత్తిడి చేసినాం. అట్లనే కామారెడ్డిలో కరీం అనే యువకుడు రైలు పట్టాలకు ఎదురుగా వెళ్ళి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఆ సందర్భంగా గోవర్ధన్ గారు పార్టీలో చేరిండ్రు, టిఆర్ఎస్ పార్టీలో. కాబట్టి నా అవకాశం. అంతకుముందే ఒకసారి పొత్తులో భాగంగా టీడీపీకి పోయింది, రెండోసారి అతను ఇక్కడికి వచ్చారు. కాబట్టి తప్పలేదు. మీ కన్న కూతురికి యొక్క అప్పుడు ఉన్న ఉద్యమ నాయకుడు కావచ్చు, ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మీ కూతురికి పేరు పెట్టడాన్ని ఎలా చూస్తారు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయన. ఎప్పటికీ తెలంగాణ సమాజం మాజీ అనడానికి అంగీకరించినటువంటి, మాజీ అనే పదం ఒక కేసీఆర్ గారి విషయంలో అనడానికి తెలంగాణ సమాజం అంగీకరించే పరిస్థితిలో లేదు. ఆయన్ని తొలి ముఖ్యమంత్రిగానే గౌరవించుకుంటాం. 2 దశాబ్దాలు 20 సంవత్సరాల తర్వాత పెళ్ళైనాక మాకు పాప, మా అమ్మాయి నామకరణానికి, నా బిడ్డ పాప నామకరణానికి నేను కేసీఆర్ దంపతులను ఆహ్వానించడం జరిగింది. సారు సకుటుంబంగా అమ్మను కూడా, శోభమ్మ గారిని కూడా వెంట పెట్టుకొని వచ్చి, సుమిత్ర నువ్వు చెప్తావా, నన్ను పెట్టమంటావా పేరు? సార్ మీరే పెట్టండి సార్, మీరు పెట్టాలనే నేను మిమ్మల్ని పిలిచిన అని చెప్తే తను ఎంపిక చేసినటువంటి పేరు తన నోటితో నా బిడ్డ పేరు అక్కడ మహతిగా ప్రకటించడం జరిగింది. అది జీవితంలో నేనే కాదు, ఆ సందర్భాన్ని చాలా మంది, వేలాది మంది నేను కనిపించిన ప్రతిసారి సార్గా పేరు పెట్టారు కదా మీ అమ్మాయికి అని గుర్తు చేస్తూ ఉంటాను. చాలాసార్లు ప్రస్తావించింది. ఇటీవల కూడా మా జిల్లా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో కూడా మళ్ళీ నా కూతురు సార్ని చూడడానికి వెళ్ళినప్పుడు నా బిడ్డ మహతి తను దగ్గరికి తీసుకొని మహతిని ఏం చదువుతున్నావు అని అడిగి, అట్లానే అందరికీ పరిచయం చేసి నేనే పేరు పెట్టాలని అక్కడ ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. చాలా గర్వంగా అనిపించింది. పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నందుకు అదొక సాటిస్ఫాక్షన్ ఉందా? చాలా సంతృప్తి. సార్ ఇచ్చిన గుర్తింపు ఏ పదవులతో దూచలేమండి. అంతెందుకు ఈ టీఎస్పీఎస్సీ 6 సంవత్సరాల పదవీ కాలం అనివార్య కారణాల వల్ల, అవాంఛితమైనటువంటి కారణాల వల్ల, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాల వల్ల, వీళ్ళు చేసినటువంటి కేసులు వేయడము, నానా హింస, టీఎస్పీఎస్సీ ఏకకాలంలో ఎందుకు ఆలస్యమైంది? 1,60,000 ఉద్యోగాలు అప్పటికే ఇచ్చినప్పటికీ ఇంకా అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎందుకు ఆలస్యమైంది ఇవ్వడము అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం. 95% ఉద్యోగాలు తెలంగాణ మా కొలువులు మాకు కావాలి, ఆ నినాదాన్ని నిజం చేయాలి. దానికోసం రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం కాస్త ఆలస్యం, కరోనా కారణంగా కాస్త ఆలస్యం, ఎప్పుడు చరిత్రలో లేని విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు అన్ని ఏకకాలంలో విడుదల చేసి నిజంగానే టీఎస్పీఎస్సీలు అవకతవకలు జరగలేవంటారా? పేపర్ లీగులు కానీ పేపర్ అమ్ముకోవడం జరగలేవంటారు? ఎందుకంటే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. రెండోసారి అధికారంలోకి వచ్చి మూడోసారి అధికారం పోవడానికి కూడా ప్రధానంగా ఈ టీఎస్పీఎస్సీ కమిషన్ అని చెప్పేసి నిరుద్యోగులు పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం కూడా చేసిరు కదా, వాటి గురించి ఏం చెప్తారు? జరగలేదని నేను చెప్పను. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ నిర్లక్ష్యం కారణం, కొద్దిపాటి నిర్లక్ష్యం ఈ కొండంత దుష్ప్రచారానికి కారణమైంది. మీరు సరే, వాళ్ళు చిరుద్యోగులు మీలాంటి వాళ్ళ మెంబర్స్ ఉన్నారు, ఎందుకు గుర్తించలేకపోయారు? అయితే ఇది ఎట్లా ఉంటుంది వ్యవహారం అంటే, అది ఒక వ్యక్తికే పరిమితం. ఎప్పుడైతే కాన్ఫిడెన్షియల్
రహస్యం అనేది మూడో వ్యక్తికి తెలిస్తే అది రహస్యం కాదు. సో మా పరిధిలోని అంశం కాదు కాన్ఫిడెన్షియల్ విభాగం. అది చూసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అధికారి ఆ చిన్న నిర్లక్ష్యం దాంతో ఇంకొకరు అప్పటి బండి సంజయ్ అనుచరుడే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగి ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్, ఆయన పొరపాటున ఆ కంప్యూటర్ల మరమ్మతులు అవి చూసేటువంటి వాడు పాస్వర్డ్ చూసి ఆ పేపర్లు అవన్నీ దొంగిలించి అది ఒక ఇష్యూ అయితే అయింది. అప్పుడు సిట్ విచారణ, ఈడీ విచారణ అన్నీ జరిగినాయి. అయితే ఆ ప్రక్రియను ముందుకు పోనీయకుండా, ఏది ఉద్యోగ నియామక ప్రక్రియల్ని ముందుకు పోనీయకుండా అడుగడుగున అడ్డుకున్నటువంటి ఈ బల్మూరు వెంకట్, ఇతరాతర కోదండరామ్ గారు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి అశోక్ నగర్కి వెళ్ళి పిల్లలకి మెదళ్లలో విషం నింపిండండి. తరగతి గది ఎంత ఉన్నతమైంది. కోదండరామ్ గారు కూడా ఉద్యమాల్లో ఉద్యమ నాయకుడే పాల్గొంటూ వచ్చారు. తన ఎందుకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది కోదండరాంకి? బీఆర్ఎస్ని బద్నాం చేయాలనేటువంటి ఒకే ఒక కుట్ర, వస్తున్నటువంటి ఉద్యోగాలను కోర్టులో 1,00,000 కేసులు వేసి ముందట పడనీయకుండా రకరకాల దుష్టపన్నాగాలు ఎత్తుగడలు చేసి ఆపినటువంటి సందర్భం. ఇంకా మేము తప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ కమిషన్ తప్పుకుంటే వీళ్ళ ఆధ్వర్యంలో పేపర్ లీకేజీలు ఇవన్నీ అయినాయి కాబట్టి ఈ కమిషన్ కనుక తప్పుకుంటే మేము కొత్త కమిషన్ వేసి వేగవంతం చేసి డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటే ఇప్పుడు అనే మాట వాళ్ళు చెప్పడం, అది నిరుద్యోగులు నమ్మడం. మేము తప్పుకోకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? సరే, రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం, ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇద్దాం. 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు వస్తాయంటే సంతోషం కదా. మా ఉద్యోగాలు ముఖ్యం కాదు కదా, మేము వదులుకుంటాం, మేము త్యాగం చేయడానికి సిద్ధం. తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి అని మేము తప్పుకోవడం జరిగింది. ప్రధానంగా గతంలో ఉన్న ప్రతిపక్షం, ప్రస్తుతం అధికార పార్టీ 9.5 ఏళ్లలో గ్రూప్ 2 ఎన్నిసార్లు జరిగిందని గతంలో పదే క్వశ్చన్ చేస్తూ వచ్చింది కదా, దీనికి వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి మీరు? ఒక్క ఉద్యోగాలనే కాదు, దీని టీఎస్పీఎస్సీ ద్వారానే కాదు, రకరకాల ప్రక్రియల ద్వారా అటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్, ఇటు ఇంజనీరింగ్, ఇరిగేషన్, అన్ని రంగాల్లో కూడా రకరకాల ఉద్యోగాలను 1,60,000 పైచిలకు ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అయినప్పటికీ ఈ సిస్టమ్ ద్వారానే ప్రక్రియ అంతా కొనసాగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు పేపర్ ఇవ్వడము, మంత్రులు వెళ్ళి ప్రచారం చేసుకోవడము ఒక్క ఉద్యోగానికి కూడా జరగలేదు. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, మేము రాయించినటువంటి అన్ని రకాల టెస్టులు అయిపోయి ఉద్యోగ నియామక పత్రం చేతిలో పెట్టాలి, పోలీసు ఉద్యోగం ఉదాహరణ ఈయన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నియామక పత్రం చేతిలో పెడతారు, దానికి పెద్ద ప్రచారం చేసుకుంటారు, దానికి ఫుల్ పేజ్ యాడ్లు వేసుకుంటారు. అట్లాంటి ప్రచారం మేము చేసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. మీరు అన్నట్టు బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కోదండరాం సార్ లాంటి వాళ్ళు కావచ్చు, పిల్లల జీవితాలను నాశనం కానికి టీఎస్పీఎస్సీలో ఉన్న మెంబర్స్, వాళ్ళ అధికారులు, ప్రభుత్వాధికారుల కన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎక్కువ అక్కడ పనిచేసిల్లని ఆరోపణలు కూడా వచ్చాయి. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి మీరు? కమిషను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి వెళ్ళి కలిసింది, కానీ అంటే ఆయనే పిలిచిండ్రు రాజీనామా చేయమని అడగడానికి. ఆ సందర్భంలో చెప్పడం కూడా జరిగింది. మా మిగతా మెంబర్లు నన్ను ఉద్దేశించి సుమిత్రానంద్ గారు 10 సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యోగ సర్వీస్ను వదులుకొని వచ్చిండ్రు, తాను పూర్తి సమయం తనకున్నది 6 సంవత్సరాలు పని చేయగలుగుతారు, మరి తప్పుకుంటే నష్టపోతారు, రాజీనామా చేయాల్సి వస్తే నష్టపోతారంటే నేను వేరే పోస్ట్ ఇస్తాను మళ్ళీ అని. ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఇస్తారు? మీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ ఇస్తారు. నేను ఎట్లా కప్పుకుంటా? కేసీఆర్ గారి నాయకత్వంలో మొదటి నుంచి పనిచేసిన దాన్ని, యావత్తు తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు ఈ ఓటమి కూడా కేసీఆర్ గారి ఓటమి అని నేను అనుకోను. నేనే కాదు, తెలంగాణ మాట నా ఒక్కదాన్ని కాదు అభిప్రాయం, తెలంగాణ ప్రజలది. ఎవరికి వాళ్ళు, మా ఎమ్మెల్యే ఓడిపోతే చాలు కేసీఆర్ సీఎం. ఇప్పుడు అట్లా అనుకోవడం మూలంగానే ఈ పరిణామం. కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినప్పుడు ఎల్లుంటే ఈ ఆరోపణలు తప్పుకునేటివి, మీ పైన కేసులు పక్కకు పోయేటివి, మళ్ళీ ఉద్యోగం వచ్చి దీనిలో పనిచేసే అవకాశం ఉండేది కదా, ఎందుకు రిజెక్ట్ చేసి అంటారు? తెలంగాణ మేమేం కోరుకొని ఉద్యమం చేసినాం? తెలంగాణ బాగు కోరుకునే కదా. తెలంగాణను నష్టపెట్టినటువంటి పార్టీ, తెలంగాణను 60 ఏళ్ళ ప్రధాన కారణం కాంగ్రెస్ కదా. మరి ఆ పార్టీలు ఎట్లా చేస్తాం? తెలంగాణ ఉసురు పోసుకున్న పార్టీ, వ్యక్తిగతంగా కారణమైనటువంటి. మీరు ఇప్పుడు చాలా మంది రాజకీయ జీవితంలో వచ్చి వ్యక్తిగతంగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మీరు వ్యక్తిగతంగా బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉండే కదా. ఇప్పుడు మీరు ఉద్యమం సమయంలో అయితే ఎన్నో
ఇటు అవమానాలకు కావచ్చు లేకపోతే అధికారుల వేధింపులకు కావచ్చు గురైన వాళ్ళు వ్యక్తిగతంగా ఎందుకు ఆలోచించలేకపోయారంటే వ్యక్తిగత ప్రయోజనాల కన్నా వ్యవస్థ ప్రయోజనాలే ముఖ్యమని వివాహ కాలం నుంచే నమ్మి ఉన్నవాళ్ళం మా దంపతులు ఇద్దరం కూడా అలాంటి భావజాలంతో వచ్చినటువంటి వాళ్ళం. మేము ఎట్లా వ్యక్తిగత ఆలోచనలు చేస్తే మా స్వప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కావాలి. అది మాకు ముఖ్యం. సరే, ఇప్పుడు ఒకవైపు మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాకపోవడానికి కారణం కొంతమంది ఎమ్మెల్యేలు అయితే, మరోవైపు టీఎస్పీఎస్సీ కమిషన్ కావచ్చు, లేదంటే ఇంకోవైపు కవిత పైన వచ్చిన లిక్కర్ కేసు ఆరోపణలు కావచ్చు. ఎట్లా అనిపిస్తాయి ఈ సందర్భాలని చూస్తే? నిజంగా నిజం ఉందా? దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు ప్రచారం ఉందంటే ఏం చెప్తాను? దుష్ప్రచారాలతోని విపరీతమైనటువంటి దుష్ప్రచారాలు. ఎవరైతే కేసీఆర్ గారిని తమను చూడలేడని, తమను వినలేడని, తమకు అపాయింట్మెంట్ దొరకలేదని ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి ఇది పెట్టుకొని ఆకునూరి మురళి లాంటి వాళ్ళు, కోదండరాం లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక వ్యూహాత్మక దుష్ప్రచారం. అదే సందర్భంలో తెలుగుదేశం నుంచి ఇటు వచ్చి చేరినటువంటి ఈ వీళ్ళు రేవంత్ రెడ్డి వర్గము వీళ్ళే తెలుగుదేశం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బాగా ఎత్తుల మారి పోల్చడానికి కూడా పోలిక దొరకదు, పాపం నక్కలు కూడా బాధపడతాయి. దేశంలో అత్యంత ఇష్టమైన నాయకులు ఎవరంటే దాంట్లో చంద్రబాబు గారు విజనరీ లీడర్ అని కూడా మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత గారే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరేమో ఇట్లాంటి పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు? లేదు, కవిత గారు అట్లా అన్నారని నేను అనుకోను. చాలా సందర్భాల్లో నేను విన్నా. మీకు ఇష్టమైన నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పిన, కేసీఆర్ గారితో పాటు ఇతర నాయకులు ఎవరంటే పలానా నాయకులను పేర్లు చెప్పి, నేనైతే నా ప్రాంతానికి తెలంగాణకు అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని నేను తెలుగుదేశంలో పనిచేసినప్పటికీ నేను అంగీకరించను. తెలంగాణ అనే పదాన్ని నిషేధించాలనుకున్నటువంటి వ్యక్తి, 2009లోనే సాకారమైనటువంటి తెలంగాణను అడ్డగించినటువంటి వ్యక్తి. అట్లాంటి చంద్రబాబు నాయుడిని సమర్థించే ప్రశ్ననే లేదు నా విషయానికి వస్తే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత గారు ఎంపీగా చేశారు, రెండోసారి అక్కడనే ఉన్నారు, మూడోసారి కూడా నిజామాబాదే ప్రధానంగా చూసుకుంటున్నారు. మీరు కూడా అత్యంత దగ్గరగా కవిత గారితో ట్రావెల్ చేశారు కదా. ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు, తను జైలుకి వెళ్ళినప్పుడు పర్సనల్గా ఏంటి ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి, మీతోనే బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? లేదు, ఆమె ఎప్పుడు కూడా, ఆమెనే కాదు ఎవరైనా, ఇది కుట్ర. కేవలం పద్మం అంటే కమలం అంటే బురదలో పుట్టింది అంటారు. ఆ బురదలో పుట్టినటువంటి ఆ పువ్వు గుర్తు ఏదైతే ఉందో ఆ బీజేపీ చల్లినటువంటి బురద మాత్రమే. ఇప్పుడు అన్నారా ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి, అటువైపు ప్రధానంగా ఉన్న పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి, నాకు ఇన్ కేసు ఏమైనా సరే మీరు బలంగా నిజామాబాద్లో పని చేయండి అని ఇట్లాంటి ఏమన్నా పని చేయమని ప్రతి సందర్భంలో చెప్తూనే ఉంటారు. మీరు బాధపడుతూ కూర్చుంటే అయ్యేది కాదు. ఎట్లా చట్టాల మీద పూర్తి విశ్వాసం ఉన్నది. మనం ఇవన్నీ తొలగిపోతాయి, మబ్బులన్నీ తొలగిపోతాయి, మరకలన్నీ తొలగిపోతాయి. మనం ఎలాంటి మన వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఇవన్నీ తేలిపోతాయి. మీరు పని చేయండి, బాధపడుతూ కూర్చుంటే అయ్యేది కాదని చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇది మాత్రం ఈ కేసు, ఎందుకంటే పార్లమెంటును మెప్పించగలిగినటువంటి మహావక్త కవిత గారు కేసీఆర్ గారి నుంచి అందిపుచ్చుకున్నారనే దానికన్నా కూడా విశేష అధ్యయనం. వీళ్ళకున్న లక్షణం ఏంటంటే చాలా స్టడీ చేస్తారు. విశేష అధ్యయనము, సమస్యల పట్ల స్పందన, సానుకూలత అన్నీ ఉన్నటువంటి నేతలు వీళ్ళు. ఒక నాయకులకు ఉండాల్సినటువంటి, నాయకత్వానికి ఉండాల్సినటువంటి లక్షణాలు 100% ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ కుటుంబంలో ఉన్నారు. అది పెద్ద ప్రతిపక్ష పార్టీలకు పెద్ద సమస్య, అది మింగుడుపడని మాట. అది ఇప్పుడు మీకు కవిత గారు ఎప్పుడైతే విచారణకి లక్నో జైలుకి వెళ్ళి మీకు పర్సనల్గా ఏమనిపించింది? అంటే అప్పుడున్న సందర్భంలో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎందుకు జనరల్గా ఆరోపణలు వచ్చిన వాళ్ళు ఒకటి ఏంటంటే, సరే చట్టం తన పని చేస్తుంది, తాను చేసుకోపోతుంది, బయట చట్టాల మీద విశ్వాసం ఉన్నది, నిర్దోషులుగా బయటకు వస్తాము, ఇదంతా తర్వాత అంశం. మీడియాను అడ్డు పెట్టుకొని, పచ్చ మీడియాను అడ్డు పెట్టుకొని, లేదా వాళ్ళ సొంత మీడియాను అడ్డు పెట్టుకొని చేసినటువంటి విశేషమైనటువంటి, ఎందుకంటే తెలంగాణ వ్యతిరేక మీడియా ఏదైతే ఉన్నదో అది విశేషమైన విష ప్రచారం చేస్తుంది. ఇంకా ఉందా తెలంగాణ వ్యతిరేక మీడియా? 100% ఉన్నది. 100% 10 ఏళ్ల తర్వాత కూడా ఉన్నది, ఇంకా 10 ఏళ్ళైనా ఉంటుంది. అడుగడుగున విషయం కక్కుతూనే ఉంటుంది, విషయం చిమ్ముతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు,
ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు కోరుకోవాల్సి వస్తుంది? తెలంగాణ నాశనం అవ్వాలి, బాగుపడద్దని ఎందుకు అనుకుంటారంటే, తెలంగాణ నాశనం అవ్వాలనే దానికన్నా వాళ్ళు బీఆర్ఎస్ పాలిస్తే మా పప్పులు ఉడకవు, మాకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక ఎత్తుగడ, ఒక కుట్ర, ఆ బుద్ధి అయితే ఉంటుంది. తెలంగాణ వ్యతిరేక మీడియా నాడు డిసెంబర్ 9 నాడు జరిగిన ప్రకటన నాటి నుంచి, ఉద్యమకాలం నాటి నుంచి ఏదైతే విష ప్రచారం చేస్తూ వస్తున్నదో ఆ విష ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏదో నేరం చేసినట్టు లిక్కర్ స్కీమ్ను స్కామ్గా సమాజానికి స్కామ్లే జరగలేవు బీఆర్ఎస్ ప్రభుత్వం జరగలేవు. ఏ రంగంలో కూడా కేసీఆర్ గారు మొదలే చెప్పిండ్రు, తప్పు చేస్తే నా కూతుర్ని కూడా నేను వదిలిపెట్టాను. ఇప్పుడున్న అధికార పార్టీ వర్గాలైతే కాళేశ్వరం స్కామ్ అంటుంది, ఇటు ఒకవైపు లిక్కర్ స్కామ్ అంటుంది, హరితారం స్కామ్ అంటుంది, లేదంటే అటు మిడ్ మానర్ విషయంలో ఏదైతే విలేజ్లు తరలించి అదొక స్కామ్ అంటుంది, ఇట్లా కేటీఆర్ పైన వచ్చిన ఫార్ములా ఈ రేసింగ్ పై ఇది ఒక స్కామ్ అంటుంది. ఇన్ని కుటుంబం మొత్తమే స్కాములు చేసినాయని చెప్పేసి ఆరోపిస్తుంది కదా. ఎంత హాస్యాస్పదం అంటే, రాహుల్ గాంధీ గారు అన్న కొంచెమన్నా మెదడు పెట్టి ఆలోచించాలి. ఎంత ఓ చిటికెడు పిసరంత మెదడు ఉన్నదని నిరూపించుకోవాలి కదా ఆయన. మనిషి మెదడు ఎంత ఉంటుంది పరిణామం అనేది తర్వాత సంగతి, ఆ సైజ్ ఎంత ఉంటుంది అనేది తర్వాత సంగతి. ఒక పిసరంత మెదడు ఉన్నదని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు ఉండే కదా. 80,000 కోట్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. అది ఎట్లా సాధ్యం? 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? రాహుల్ గాంధీ గారు కూడా రాసిచ్చింది చదివిపోతాడు. అరే మరి దాని అంచనా ఎంత పెంచిండ్రు, ఎంతతో పూర్తి చేసిండ్రు, ఎంత అవినీతి జరిగి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు జరిగిందని ఆరోపించదలుచుకుంటే, వాళ్ళు చెప్పదలుచుకుంటే కనీసం నమ్మే లెక్కలన్నా చెప్పాలి కదా. ఎంత అసంబద్ధం, ఎంత అపహాస్యానికి గురైండ్రు తెలంగాణ సమాజంలో. ఒక్క పిల్లర్ కూలిపోలేదు. మేము కూడా వెళ్ళి చూసి వచ్చినాం కదా. మేము కూడా ఒక్క పిల్లర్ గుంగిపోతే కాళేశ్వరమే కూలిపోయింది అంటారు. ఇవాళ ఎండబెడతారు, ఇసుక వ్యాపారం చేసుకుంటారు, ఎడతెగని చీమల బారులాగా. కేవలం ఇసుకే కోసం కాంగ్రెస్ పార్టీ అలాంటి ప్రాజెక్టులు ఒకటి ఇప్పుడు ఎత్తిపోసి కరెంటు బిల్లు కట్టాలి, నీళ్ళని ఎత్తిపోస్తే. రెండోది, ఎత్తిపోస్తే కేసీఆర్కు పేరు వస్తుంది, పంటలు పండుతాయి, వ్యవసాయం బాగుంటుంది, కేసీఆర్కి పేరు వస్తుంది. ఎత్తిపోస్తే కరెంటు సక్రమంగా వస్తుంది, ప్రాజెక్టుల కారణంగా చెరువులు నిండుతాయి. మరి ఇసుక వ్యాపారం కుంటుపడుతుంది, పేరు కేసీఆర్కు, వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. ఇన్ని రకాల కుట్రలు, కేసీఆర్ పేరు తుడిపేస్తా, పేరు మలిపేస్తా, ఈ మాటలు అందుకే కదా. తెలంగాణలో భూములపైన పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తుంది. గత 15 నెలల్లో 4-5 సందర్భాలు ఉన్నాయి. లగచర్ల కావచ్చు, లేకపోతే అటు రామన్నపేట కావచ్చు, ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా 4-5 సందర్భాలు ఉన్నాయి. భూమి చుట్టే తిరుగుతుంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేయదలుచుకున్నది, అభివృద్ధి చేయదలుచుకోలేదు. ఉన్న ఈ 15 నెలల్లో దాదాపుగా 15 సంవత్సరాల వెనుకకి, దశాబ్దాల వెనుకకు తెలంగాణ తీసుకుపోయింది 15 నెలలు. అన్ని రంగాల్లో అభివృద్ధి ఆగిపోవడం కాదు, కుంటుబడ్డది, అట్టడుక్కు చేరింది. అట్లాంటి పాలన ఇది. పాలన చేతగానితనం ఇది, అసమర్థ పాలన ఈ కాంగ్రెస్ పాలన. అట్లాంటి పరిస్థితులు. మరి ఏ రకంగానన్నా డబ్బు మూటలు కట్టుకోవాలి, కేసీఆర్ని బద్నాం చేయాలి, లేదని చెప్పేసి లెక్కలు కనుక చూస్తే తెలుస్తూ ఉంది కదా. 24వ స్థానంలో, 29 రాష్ట్రాలు 24వ స్థానంలో ఉన్నాం అప్పు తీసుకున్న రాష్ట్రాలు. ఎందుకు అందండి? ఎందుకంటే మీరు 9.5 ఏళ్లలో ఇచ్చిన హామీల కన్నా వాళ్ళు ఎక్కువే ఇచ్చిళ్ళు. ప్రజలకు మీరు 9.5 ఏళ్లలో చెయ్యని పనులు వాళ్ళు 15 నెలలు నేను చేసి చూపెట్టిన అంటున్నారు కదా. ఎందుకు పదే మీరు ప్రభుత్వాన్ని అంత విమర్శించాల్సిన అవసరం ఏమొస్తుంది? ఒక్క పని చూపియండి, 100% పూర్తి చేసినామని ఒక్క ఊర్లో చెప్పియండి. ఇప్పుడు రైతు రుణమాఫీ కావచ్చు, ఉచిత బస్ లాంటి స్కీములు కావచ్చు, లేదంటే ఫ్రీ కరెంట్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఆర్టీసీ లాంటి సంస్థలని ముందుకు తీసుకుపోతున్నాం అంటున్నారు కదా. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఇప్పుడు కాదు. ఆర్టీసీలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 96లో అంటే స్పెషల్గా బస్సెస్ మళ్ళీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది కదా మహిళల కోసమని బస్సులు. ముందు వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది? ఉచిత ప్రయాణం, ఆర్టీసీ ఉచిత బస్సు మహిళలకు అన్నారు. ఎన్ని బస్సులకు ఉచితం ఇచ్చింది? అది కూడా పాక్షికమే కదా, కొన్ని బస్సులకే కదా.
అలాగే ఉచిత గ్యాస్ 500 గ్యాస్ అన్నారు, ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు? అది పాక్షికమే కదా. అలాగే 200 యూనిట్ల ఫ్రీ అన్నారు, అది ఎంతమందికి ఇవ్వగలిగినారు? అది పాక్షికమే కదా. రేషన్ కార్డుల పంపిణీ అన్నారు, ఏది ఇంకా మొదలు కూడా పెట్టలేదు కదా. ఏ ఒక్క పథకం అన్నా వీళ్ళు చెప్పింది చేసిండ్రా? ఏ ఒక్క పథకం, మహాలక్ష్మి పథకం ఒక్కటన్నా వీళ్ళు పూర్తి చేసి మాట్లాడితే ఒక మహిళగా నేను స్వాగతిస్తాను, అభినందిస్తాను. పార్టీలో ప్రస్తుతం ఎట్లున్నా హ్యాపీగా ఉన్నారు? ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిందని ఏమైనా బాధ ఉందా? వస్తే అవకాశాలు ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేసరికి రకరకాల ఇవి ఉంటాయి, పరిస్థితులు, ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. మేబీ ఇంకొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే 3 ఎమ్మెల్సీలు పార్టీకి వచ్చేది, దాంట్లో సుమిత్రా ఆనంద్ గారు ఉండేవారని ఖచ్చితంగా తప్పకుండా ఉండేదాన్ని. సరే, ఇప్పుడు కాకుండా ముందు నాకు పూర్తి విశ్వాసం మాన్య కేసీఆర్ గారి మీద, ఉద్యమ దళపతి మీద, తెలంగాణ సాధకుని మీద, తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఆయన మీద పూర్తి విశ్వాసం. నాకే కాదు, నాలాంటి వాళ్ళు చాలామందికి తప్పకుండా ఆయన సందర్భాన్ని బట్టి న్యాయం చేస్తూ పోతారు. ఇక్కడ ఏమైంది అంటే ఉద్యమంలో లక్షలాదిగా పాల్గొన్నాం, అందరు ఎవరి పాత్రను తక్కువ చేయడానికి లేదు, పాల్గొన్న వాళ్ళం లక్షలాదిగా. పదవులోకి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి? అసెంబ్లీలో 119 సీట్లే కదా. ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్పొరేషన్లు కానీ పరిమిత సంఖ్యలో ఉంటాయి కదా. ఎవరి పాత్రను ఉద్యమంలో తక్కువ చేయలేము, అట్లాగని అందరికీ న్యాయం చేయలేము, అందరికీ పదవులు కట్టబెట్టలేము. తప్పకుండా వాళ్ళ పనితీరు, ఉద్యమకాలం ఒకటే కాదు ప్రస్తుతం కూడా వాళ్ళ పనితీరును బట్టి అవకాశాలు వస్తూనే ఉంటాయి. పోయినసారి ఎలక్షన్లో కేసీఆర్ గారు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోతే, నిలిచి ఉండకపోతే సుమిత్రా ఆనంద్ గారికి టికెట్ దక్కే అవకాశం ఉండేనా? ఏమో చెప్పలేం, తెలియదు నాకు ఆ విషయము. సరే, కామారెడ్డి అంటే సుమిత్రా ఆనంద్ అనే ఒక గుర్తయితే ఉన్నది. కామారెడ్డికి ఉద్యమకాలంలో కూడా ఎవరన్నా కామారెడ్డి పేరెత్తితే మా సుమిత్ర ఉంటది అక్కడ అని సార్ చెప్పిన సందర్భాలు కోకొల్లు. మా సుమిత్ర అని కామారెడ్డి సుమిత్ర, ఈ గుర్తింపు నాకు దక్కినందుకు చాలా సంతోషం, చాలా అంటే చాలా సంతోషం. అది ఒక గొప్ప వరం. ఏ పదవులతో తూచలేము దాన్ని, ఎమ్మెల్యే సీటో, మంత్రి పదవో, ఎమ్మెల్సీ సీటో దేనితో కూడా తూచలేం. మా సుమిత్ర అని సార్ గుర్తించిండు, అది చాలు. తన తోడబుట్టిన చెల్లెలుగా నన్ను గుర్తించిండు, చాలు. రైట్, థ్యాంక్ యూ అక్క, మా ఛానల్కి మీ సమయాన్ని ఇచ్చినందుకు. రైట్, ఇది మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ సుమిత్రా ఆనంద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.